ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా లైక్ బటన్ ఉంది పైన, దీన్ని కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ బటన్ ద్వారా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఛానల్లో నేను డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పటికప్పుడు వచ్చే తాజా వాతావరణాన్ని అందించడం జరుగుతుంది. అంతేకాకుండా జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఉదయం 7:30 లోపే ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పేపర్స్ని, ఎడ్యుకేషన్ న్యూస్ పేపర్స్ని అందించడం జరుగుతుంది. ఇలా చాలా చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గ్రూప్ సంబంధించిన మెటీరియల్ పర్పస్ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీకు బాగా యూజ్ అవుతాయి. మీరు నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు పొందగలుగుతారు. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి గైస్. ఫ్రెండ్స్ ఈరోజు డైలీ డిఎస్సీ ఎగ్జామ్ 25కి మీ అందరికీ స్వాగతం. డైలీ 15 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం నేను చాలా డేస్ నుంచి ఇలాగ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి చూసినట్లయితే గైస్, వైద్యశాస్త్రం నుంచి గ్రహించబడ్డ పద్ధతి అని దీనికి పేరు. ఓకేనా. వైద్యశాస్త్రం నుంచి గ్రహించబడ్డ పద్ధతి అని దీనికి పేరు. పరిపృచ్ఛ పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి, పరిశీలన పద్ధతి. ఓల్డ్ డిఎస్సీ పేపర్స్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అవన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. పుట్టిన సమయంలో తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో తల నిలపడం అన్నది. పుట్టిన సమయంలో తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో తల నిలపడం అన్నది పెరుగుదల, వికాసం, పరిపక్వత, ప్రయాణం. వీటి యొక్క ఆన్సర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. అవి మీరు చూసుకోండి. ఓకేనా. ఒక్కొక్క వరుసలో 12 చొప్పున కానీ 16 లేక 18 వంతున కానీ నిలబెట్టడానికి వీళ్ళకు విద్యార్థుల కనిష్ట సంఖ్య. అంటే ఒక్కొక్క వరుసలో 12 కానీ 16 కానీ 18 కానీ నిలబెడితే వచ్చే కనిష్ట సభ్యుల సంఖ్య అని అడుగుతా. అప్పుడు ఏం లేదు సార్, 12 మందిని 16 మంది, 12కి 16కి 18కి కాసా కట్టండి. కింద వచ్చే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే. ఓకేనా. A, Bలు 2 సంఖ్యలై A=B అయినా, A, Bలు 2 సంఖ్యలై A=B అయినా, B=A అనే ధర్మం. A, Bలు 2 సంఖ్యలై A=B అయినా, B=A అనే ధర్మం సౌష్ఠ ధర్మం, పరావర్తన ధర్మం, సంక్రమణ ధర్మం, సహచర ధర్మం. ఆరోగ్యవంతమైన వృద్ధులలో 1 నిమిషానికి జరిగే హృదయ స్పందనలు. ఓకే. 70 నుంచి 80, 60 నుంచి 80, 60 నుంచి 70, 120 నుంచి 140. 4 గదులు జీర్ణాశయం గలది. 4 గదులు జీర్ణాశయం గలది కుందేలు, ఆవు, మానవుడు, చేప. అదేవిధంగా అంతరిక్షంలో అడిగిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ, సివి రామన్, కస్తూరి రంగన్, జగదీష్ చంద్రబోస్. మనకి ఇక్కడ అందరిలో కన్నా రాకేష్ శర్మ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ పరంగా. ఎందుకంటే రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ అడిగితే ఏమన్నాడో తెలుసా, భారతదేశం అంతరిక్షం నుంచి ఏ విధంగా కనిపిస్తుందంటే ఆయన అన్నాడు, సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నాడు. అదే వీడియో అనేది మనకి యూట్యూబ్లో ఉంటుంది, మీకు కావాలంటే చూడొచ్చు. అదేవిధంగా మన దేశంలో సమోష్ణ రేఖ పోయే నగరం ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసు, బొంబాయి. ఓకేనా. కోణార్క్ దేవాలయం వీరి కాలంలో నిర్మించబడింది. హోయసళ్ళు రాష్ట్రకూటులు, రాజపుత్రులు, పాండ్యులు. అదేవిధంగా సింధు ప్రజలు వారి లిపిని రాసిన విధం కింద నుంచి పైకి ఎడమకు, పైనుంచి కిందకు, కుడికి, కుడి నుంచి కుడికి, ఎడమ నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు. ఓకే. త్రిపీఠకాలు అన్నవి ఏ మతస్థులకు చెందినవి? బౌద్ధులు, జైన్లు, ముస్లింలు, పార్సీలు. వీడియో స్పీడ్గా అయినట్లయితే మీరు తప్పకుండా స్లోగా చేసుకొని చూడగలరు. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు లేదా ఉపరాష్ట్రపతి, స్పీకర్. అంటే అక్కడ అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి, ఉపాధ్యక్షుడు అంటే ఉపరాష్ట్రపతి. ఓకేనా. బియ్యం నుంచి ఇడ్లీల తయారు చేయడం దీనికి ఉదాహరణ. స్థల ప్రయోజనం, కాల ప్రయోజనం, స్థల మరియు కాల ప్రయోజనం, ఆకార ప్రయోజనం. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేయి పొర ఏది? ఓకే. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేయి పొర ట్రోపోవర్ణం, షాటోవర్ణం, ఐనావర్ణం ఏవి కావు. 15వ చూసినట్లయితే సాస్ అప్రోచ్ ఈజ్ యాన్ ఆల్టర్నేటివ్ టు. సాస్ అప్రోచ్ అనేది దేనికి ఆల్టర్నేటివ్? బైలింగ్వల్ మెథడ్, ఆడియో లింగ్వల్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, జీటీ మెథడ్. ఫ్రెండ్స్ ఈ విధంగా నేను డైరెక్ట్ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కింద వీడియో యొక్క ఆన్సర్స్ నేను పిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ కనీసం 5 likes ఇవ్వండి గ్యాస్. 10 likes కాకపోయినా ప్లీజ్ చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతే ఎలాగే. అసలే మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలియాలి కదా. మీకోసమే కదా గ్రూప్ సంబంధించి మెటీరియల్ పర్పస్ వీడియో చేయకుండా డైలీ డిఎస్సీ కోసమే చేస్తున్నాను. అండర్స్టాండ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.